श्रीमहागणाधिपतये नमः। परमशिवाय नमः। आदिपराशक्तये नमः। शिरडी साई देवाय नमः। श्री दत्तात्रेय महायोगिने नमः। सिद्धगुरु श्री रमणानंद महर्षि गुरवे नमः। దత్తాత్రేయ స్వామివారు ప్రసాదించినటువంటి అవధూత గీతలోని 4 శ్లోకాలను మనము శ్రవణము చేశాము. దత్తాత్రేయ స్వామివారు 5వ శ్లోకము ఈ విధంగా చెబుతున్నారు. వేదాంతసారా సర్వస్వం జ్ఞానం విజ్ఞానమేవ చ అహం ఆత్మా నిరాకారః సర్వవ్యాపీ స్వభావతః. ఇది అవధూత గీతలోని 5వ శ్లోకము. ఈ శ్లోకము యొక్క పద విభాగమును వినండి. వేదాంత సార సర్వస్వం జ్ఞానం విజ్ఞానం ఏవ చ అహం ఆత్మా నిరాకారః సర్వవ్యాపీ స్వభావతః. వేదాంత చతుర్వేదాల యొక్క 4 వేదములను వ్యాఖ్యానించేటటువంటి ఉపనిషత్తుల యొక్క సర్వస్వం సమస్త మంత్రాల యొక్క సర్వ శ్లోకాల యొక్క సారా సారము సారాంశము సనాతన హైందవ వాంగ్మయములో అనేక విద్యలు ఉన్నాయి. మరి ఈ విద్యలను బోధించినటువంటి తొలి గురువు ఎవరు? ఈ సకల విద్యలకు మూలమైన దైవము ఎవరు అనేటువంటి విషయాలు అత్యంత రహస్యమైనవి. సకల విద్యలకు శివుడే ఆది గురువు అని, మూల దైవము అని సాక్షాత్తు వేదమాతయే ఈ లోకానికి స్వయంగా వ్యక్తము చేయడము జరిగింది. ఓం ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. తైత్తరీయ ఆరణ్యకము చెబుతున్నది, వేదాలకు శాస్త్రాలకు పురాణాలకు ఆగమాలకు ఇతిహాసాలకు స్మృతులకు ఆ పరమశివుడే అధిపతి అని తెలిపినది. సాక్షాత్తు శంకర భగవానుడే ఈశ్వర గీతలో ఈ విధంగా చెప్పడము జరిగింది. గృణంతి సతతం వేదాః మామేకం పరమేశ్వరం. నేనే పరాత్పర దైవమైన పరమేశ్వరుడని వేదములు నిరూపించుచున్నాయి అని తెలిపెను. వేదః శివః శివో వేదః. వేదమే శివుడు, శివుడే వేదము అని మహర్షుల వచనము. వేదాంతసార సర్వస్వం చతుర్వేదముల యొక్క సమస్త మంత్రాలు
4 వేదములను వ్యాఖ్యానించేటటువంటి ఉపనిషత్తుల సర్వ శ్లోకాల యొక్క సారము, సారాంశము ఏమిటంటే జ్ఞానం అంటే పరోక్ష జ్ఞానము, విజ్ఞానం అంటే అపరోక్ష జ్ఞానము, ఏవచ మాత్రమే, అస్తి బ్రహ్మేతి చేత్వేద పరోక్ష జ్ఞానమేవ తత్, అహం బ్రహ్మేతి చేత్వేద సాక్షాత్కరస్య ఉచ్యతే. బుద్ధితో బ్రహ్మమంటే ఏమిటో, బ్రహ్మము యొక్క స్వరూపము ఏమిటో, బ్రహ్మము ఎక్కడున్నాడో, ఏమి చేస్తున్నాడో, నాకు బ్రహ్మానికి ఈ విశ్వముకు గల సంబంధము ఏమిటో అనేటటువంటి విషయాలను శాస్త్రము యొక్క సహాయముతో, గురువు యొక్క సహాయముతో గ్రహించడాన్ని పరోక్ష జ్ఞానమని, బుద్ధికి అతీతమైనటువంటి అనుభూతితో బ్రహ్మమంటే ఏమిటో గ్రహించడాన్ని అపరోక్ష జ్ఞానమని అంటారు. మహర్షులు, మునులు, సిద్ధ గురువులు ఎటువంటి దివ్య అనుభవాలను పొందారో అటువంటి దివ్య అనుభవాలను పొందడమే అపరోక్ష జ్ఞానము. ఈ అపరోక్ష జ్ఞానమునే బ్రహ్మానుభూతి అని, ఆత్మానుభూతి అని, నిర్వికల్ప సమాధి అని, అసంప్రజ్ఞాత సమాధి అని అంటారు. మరి ఈ అపరోక్ష జ్ఞానము ఎవరికి కలుగుతుంది అనేటువంటి విషయమును శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ విధంగా చెబుతారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే, యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అనేక వేల మనుష్యులలో ఒకడే సిద్ధి కోసము అంటే జ్ఞాన ప్రాప్తి కోసము ప్రయత్నించుచున్నాడు. ప్రయత్నము చేయుచున్న సిద్ధులందరిలోనూ అంటే లక్షలలో, కోట్లలలో ఎవరో ఒకరికే బ్రహ్మానుభూతి కలుగుతుంది, అపరోక్ష జ్ఞానము కలుగుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడము జరిగింది. ఉద్దాలకుడు మరియు శ్వేతకేతువు అనేటువంటి ఇద్దరు తండ్రి కొడుకుల కథను శ్రవణము చేయండి. శ్వేతకేతుడు చాలా తెలివైనవాడు. చిన్నప్పటి నుండి తాను ఎంతో శ్రద్ధగా చదువుకుంటూ ఉండేవాడు. ఒకరోజు తండ్రి ఉద్దాలకుడు, కుమారా, ఇక నీవు గురువును ఆశ్రయించి వేద అధ్యయనము చెయ్యాలి అని గురుకులానికి పంపిస్తాడు. 12 వయస్సుకే వేద అధ్యయనము మొదలుపెట్టిన శ్వేతకేతుడు 24 పూర్తిగా వేదాలు, శాస్త్రాలు నేర్చుకొని ఇంటికి తిరిగి వస్తాడు. శ్వేతకేతుడు విద్యాగర్వముతో విర్రవీగుతుంటాడు. ఎందుకంటే తాను 4 వేదాలు అధ్యయనము చేశాడు అని, సర్వశాస్త్రాలు అధ్యయనము చేశాడు అని, సర్వము తనకి తెలుసు అని భ్రాంతిలో ఉన్నాడు. ఇది గమనించిన తండ్రి ఉద్దాలకుడు, కుమారా, నీవు బ్రహ్మము గురించి తెలుసుకున్నావా అని అడుగుతాడు. అప్పుడు శ్వేతకేతుడు, అబ్బో, ఇది ఒక ప్రశ్న నాన్నగారు. సర్వశాస్త్ర కోవిదుడను, బ్రహ్మము గురించి నాకు తెలియదా అని అంటాడు. అప్పుడు ఉద్దాలకుడు, కుమారా, బ్రహ్మము గురించి తెలుసుకున్నావు సరే, మరి బ్రహ్మానుభూతి పొందావా అని అడుగుతాడు. శ్వేతకేతుడు ఆశ్చర్యపోతాడు. ఒక్క ప్రశ్నతో తన విద్యాగర్వమంతా పటాపంచలైపోతుంది. బ్రహ్మానుభూతి పొందడమా? అదేమిటి నాన్నగారు, అదెలా సాధ్యము? మా గురువుగారు నాకు దీని గురించి బోధించలేదు. ఈ విషయము ఆయనకి కూడా తెలియదేమో అని అంటాడు. నన్ను క్షమించండి నాన్నగారు, అహంకారముతో ప్రవర్తించాను. దయచేసి మీరే నాకు బ్రహ్మానుభూతి గురించి బోధించండి అని తండ్రిని వేడుకుంటాడు. అప్పుడు తండ్రి ఉద్దాలకుడు చెబుతాడు,
నాయనా, ఇప్పటి వరకు నీవు పొందినది పరోక్ష జ్ఞానము మాత్రమే. ఇక నీవు అపరోక్ష జ్ఞానము పొందాలి. అపరోక్ష జ్ఞానము అనేది అనుభూతికి సంబంధించినది అని ఈ విధంగా బోధిస్తాడు. కుమారా, నీవు వెళ్ళి ఒక మర్రిపండు పట్టుకొనిరా. ఆ మర్రిపండును పగలగొట్టి అందులో ఏమి కనిపించిందో నాకు చెప్పు అంటాడు. శ్వేతకేతుడు మర్రిపండును పగలగొట్టి, విత్తనాలున్నాయి నాన్నగారు, చాలా చిన్నవి అని అంటాడు. అప్పుడు ఉద్దాలకుడు, ఒక విత్తనమును పగలగొట్టి అందులో ఏమి కనిపించిందో చెప్పు అంటాడు. శ్వేతకేతుడు విత్తనమును పగలగొట్టి, ఏమీ కనిపించట్లేదు నాన్నగారు అంటాడు. అప్పుడు ఉద్దాలకుడు బోధిస్తాడు. కుమారా, నీకు కనిపించని, నీవు తెలుసుకోని విషయము ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన సారములో ఉన్నది. ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన సారము ఇంద్రియాలకు అతీతముగా ఉన్నది. అదే బ్రహ్మము. అది నీవు చూడలేవు, అనుభూతితోనే నీవు గ్రహించాలి అని బోధిస్తాడు. శ్వేతకేతుడు, కంటికి కనిపించనిది అనుభూతి పొందడమా? అదెలా సాధ్యము? నాకేమీ అర్థం కాలేదు నాన్నగారు అంటాడు. అప్పుడు ఉద్దాలకుడు, సరే అయితే రేపు నీవు కొంత ఉప్పును నీటిలో వేసి తీసుకొనిరా అని చెబుతాడు. మరుసటి రోజు శ్వేతకేతుడు వస్తాడు. అప్పుడు తండ్రి ఉద్దాలకుడు, కుమారా, ఈ జలములో ఉప్పు వేశావు కదా, ఆ ఉప్పును బయటికి తీయి అంటాడు. శ్వేతకేతుడు, అదెలా సాధ్యము? ఉప్పు జలములో అంతా కలిసిపోయింది కదా, నాకు కనిపించట్లేదు నాన్నగారు అంటాడు. అప్పుడు ఉద్దాలకుడు, సరే అయితే నీటిని పైభాగము నుండి తీసి రుచి చూడు అంటాడు. ఉప్పగా ఉంది నాన్నగారు. నీటిని మధ్య భాగము నుండి తీసి రుచి చూడు అంటాడు. ఉప్పగానే ఉంది నాన్నగారు. నీటిని కింద భాగము నుండి తీసి రుచి చూడు అంటాడు. మొత్తం ఉప్పగానే ఉంది నాన్నగారు అంటాడు. అప్పుడు ఉద్దాలకుడు బోధిస్తాడు. కుమారా, చూసావా, కంటికి కనిపించని ఉప్పు జలములో అంతా వ్యాపించి ఉన్నది. అదే బ్రహ్మము. ఆ పరమాత్మ ఈ విశ్వములో అణువణువున వ్యాపించి ఉన్నాడు. సర్వజీవుల హృదయాలలో ప్రకాశిస్తున్నాడు. తత్వమసి శ్వేతకేతో, నీవే ఆ పరబ్రహ్మానివి అని బోధిస్తాడు. ఇప్పుడు శ్వేతకేతునికి అర్థమయ్యింది. తాను వేదముల ద్వారా, గురువుల ద్వారా, గ్రంథముల ద్వారా పొందినది కేవలము పరోక్ష జ్ఞానము మాత్రమే అని. ఇక తాను అనుభూతితో అపరోక్ష జ్ఞానము పొందాలి అని గ్రహిస్తాడు. బ్రహ్మానుభూతి కలగకుండా నిజమైన బ్రహ్మ జ్ఞానము కలుగదు అని తెలుసుకుంటాడు. దత్తాత్రేయ స్వామివారు అత్రి మహర్షి మరియు అనసూయామాత కుమారుడు అని, ఆయన త్రిముఖ స్వరూపుడు అని లేదా ఏకముఖ స్వరూపుడు అనేటువంటి విషయాల గురించి మనము మాట్లాడుకుంటున్నామో, తెలుసుకుంటున్నామో, చింతిస్తున్నామో, అవన్నీ దత్తాత్రేయ స్వామివారి యొక్క సాకార స్వరూపానికి సంబంధించిన విషయాలు. మరి దత్తాత్రేయ స్వామివారి యొక్క సహజమైనటువంటి సత్యస్వరూపము ఏమిటి? దత్తాత్రేయ స్వామివారే స్వయంగా చెబుతున్నారు. అహం, నేను ఆత్మా పరబ్రహ్మమును, నిరాకారః, నిరాకారుడిని, సర్వవ్యాపి, సర్వము వ్యాపించి ఉన్నాను. నిర్వికల్ప సమాధి నిష్టలో, అపరోక్షానుభూతిలో, ఆత్మానుభూతిలో నేనే సర్వము వ్యాపించి ఉన్నాను అని చెబుతున్నారు దత్తాత్రేయ స్వామివారు.
బాబావారి జీవితాన్ని మనము పరిశీలిస్తే బాబావారు నేను సర్వాంతర్యామిని అని అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా నేనే సర్వము వ్యాపించి ఉన్నాను అని అన్నారు. మరి దత్తాత్రేయ స్వామివారు కూడా నేను సర్వవ్యాపిని అంటున్నారు. మరి దీనిని మనము ఎలా అర్థము చేసుకోవాలి? అంటే ఏ నిరాకార తత్వమైతే ఉన్నదో ఆ నిరాకార తత్వములో ఎవరైతే నిష్టను సాధిస్తారో వారు ఆ నిరాకార స్వరూపముగా మారిపోతారు. దత్తాత్రేయ స్వామివారు చెబుతున్నారు, నేను ఎవరిని? అహం ఆత్మా. నేను ఆత్మస్వరూపాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని, పరబ్రహ్మమును. నేను ఏ విధంగా ఉన్నాను? నేను నిరాకారుడిని. నేను ఎక్కడున్నాను? అంటే నేను సర్వవ్యాపిని. సర్వము వ్యాపించి నేనే ఉన్నాను. మరి ఈ స్థితి నాకు ఎలా కలిగింది? అంటే స్వభావతః, సహజంగానే ఇది సిద్ధించింది అని స్వామివారు చెప్పడము జరిగింది. మరి కేవలము బాబావారు, శ్రీకృష్ణ పరమాత్మ, దత్తాత్రేయ స్వామి మాత్రమే పరబ్రహ్మ స్వరూపులా? అంటే మీరందరూ కూడా పరబ్రహ్మ స్వరూపాలే. వారు తమ సత్యస్వరూపాన్ని గ్రహించారు, మీరు గ్రహించలేదు. వారు మనస్సుకు అతీతముగా ఉన్నారు, మీరు మనస్సుతో సతమతమవుతున్నారు. వారు నిరంతరము సమాధినిష్టలో ఉన్నారు, మీరు సమాధినిష్టలో లేరు. ఎప్పుడైతే మానవుడు కూడా తాను దేహము, ఇంద్రియములు, మనస్సు కాదని తన సత్యస్వరూపమును గ్రహిస్తాడో తాను కూడా పరమాత్మగా ప్రకాశిస్తాడు. వాస్తవంగా చెప్పాలి అంటే దత్తాత్రేయ స్వామివారు ప్రసాదించినటువంటి అవధూత గీతపై ప్రవచనము చెప్పేటప్పుడు ఎవరైనా పక్కన కేవలము దత్తాత్రేయ స్వామివారి విగ్రహమునే పెట్టుకుంటారు. ఇక్కడ ఒక సహజమైన అద్భుతమైన చమత్కారము జరిగింది. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు శుక్ల యజుర్వేదీయ చమక మంత్రాలపై వ్యాఖ్యానము చేస్తున్నారు. అందుకని ఈ పరమేశ్వరుడు ఇక్కడ ఆసీనులయ్యారు. మరి ఇప్పుడు ఈ పరమేశ్వరుడు మరియు దత్తాత్రేయ స్వామివారు పక్కపక్కనే ఉన్నారు. దీని యొక్క అర్థమేమిటో తెలుసునా? దత్తాత్రేయ స్వామివారు మాటలతోనే కాదు, చేతలలో కూడా నేనే సాక్షాత్తు పరమశివుడు అని నిరూపించారు. ఈ విధంగా 5వ శ్లోకములో వేదాంత సార సర్వస్వం జ్ఞానం విజ్ఞానమేవ చ అహం ఆత్మా నిరాకారః సర్వవ్యాపీ స్వభావతః. చతుర్వేదాల సమస్త మంత్రాల యొక్క 4 వేదములను వ్యాఖ్యానించేటటువంటి ఉపనిషత్తుల సర్వ శ్లోకాల యొక్క సారము, సారాంశము ఏమిటంటే జ్ఞానము, విజ్ఞానము మాత్రమే. అంటే పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానము మాత్రమే. నేను ఆత్మస్వరూపాన్ని, పరబ్రహ్మస్వరూపాన్ని, పరబ్రహ్మమును. నేను నిరాకారుడిని. నేను సర్వవ్యాపిని. సర్వము నేనే వ్యాపించి ఉన్నాను. ఈ స్థితి నాకు సహజంగానే సిద్ధించింది అని 5వ శ్లోకములో దత్తాత్రేయ స్వామివారు చెప్పడము జరిగింది. 6వ శ్లోకములో దత్తాత్రేయ స్వామివారు ఏమి బోధించారో రేపు మీరు శ్రవణము చెయ్యండి. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం